భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలో సమ్మక్క సారలమ్మ జాతర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గ్రామ ఆదివాసీ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 21న అంగరంగ వైభవంగా జాతర ప్రారంభమైంది. ఇక్కడ జరిగే జాతర మినీ మేడారంగా ప్రసిద్ధిగాంచింది. మేడారం కుంభమేళాకు వెళ్లే మార్గంలో జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ములుగు జిల్లాలోని మేడారం తెలంగాణ కుంభమేళాగా గావించినటువంటి సమ్మక్క సారలమ్మ జాతర ఏదైతే 4 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతుందో అదే నేపథ్యంలో అటు వెళ్తున్నటువంటి మార్గంలో ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలో ఉన్నటువంటి ఎదురుగుట్టలో వెలిసి ఉన్నటువంటి అమ్మవార్లు గతంలో ఇక్కడ పులి కూడా సంచరించింది. పులి రూపంలో అమ్మవార్లు సంచరించున్నారని చెప్పిన ఈ నేపథ్యంలో ఇక్కడ కొంతమంది ఆదివాసులు అయితే ఇక్కడ అమ్మవార్లు ప్రతిష్ఠించడం జరిగింది. ఈ నేపథ్యంలో మనతో పాటు కొంతమంది ఆదివాసులు అయితే ఉన్నారు. అదేవిధంగా ప్రధాన పూజారి కూడా ఉన్నారు. అసలు అమ్మవార్లు ఇక్కడ అత్యంత వైభవంగా ఈ యొక్క ప్రతి ఏటా కూడా ప్రతి 2 ఏళ్లకు ఒకసారి సుంగు జాతర అనేది అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో అసలు అమ్మవారిని ఎలా నెలకొల్పారు, అసలు ఈ యొక్క చరిత్ర ఏంటి, ఎదురుగుట్టల్లో ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మల జాతర వైభవం ఏంటనేది పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అమ్మవారిని ఇప్పటికే అక్కడ ఏదైతే మేడారంలో మనం అమ్మవారిని తెలంగాణ కుంభమేళాగా భావిస్తాం, అదేవిధంగా ఇక్కడ కూడా 4 రాష్ట్రాల నుంచి ఇక్కడికి భక్తులు వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారని చెప్తున్నారు. చెప్పండి, అసలు అమ్మవార్ల గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? 1982 నుండి స్టార్టింగ్ ఇక్కడ ఒకప్పుడు ఇది ఈ మన చర్ల నుంచి వెంకటాపురం పోయే మార్గం రూట్లలో ఒక చిన్న దారి ఇది. అప్పుడు ఆ టైంలో ఒక పులి అభ్రస పండాలు ఎదురుగుట్టలో ఒక అడవుల్లో ఒక పులి సంచరించేది. ఇక్కడ అమ్మవారు ఒక దేవస్థానంలో ఇటు వెళ్ళాలంటే అప్పుడు ఆ టైంలో ఆ ఒక రోజు నుండి ఇక్కడ పులి సంచరించేది అని చెప్పని ఒక నానుడి ఇక్కడ ఆదివాసులు కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ సమయంలో అంటే ఈ యొక్క జనసంచారం కూడా ఉండేదని చెప్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే చిన్న రహదారిగా ఉండేటువంటి ప్రాంతంలో ఇక్కడ అమ్మవారిని వెలిచారని చెప్పనంటే చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉండే విషయం. ఈ నేపథ్యంలో అమ్మవారిని ఇక్కడ అమ్మవారి ఆలయం కట్టడానికి ఎలా ఆలోచన వచ్చింది, ఈ ఆలయం కట్టడానికి గల కారణాలు అంటే ఎవరు కట్టారు? వ్యాపారస్తులు పోయే మార్గంలో అమ్మవారికి ఇక్కడ రోడ్డు మార్గం పోయే సందర్భంలో అమ్మవారిని తలుచుకొని పోయేవాళ్ళు. మరి వాళ్ళ మనసులో ఎలా అనిపించిందో తెలియదు. అనుకొని అమ్మవారికి మనం చూపించాలని ఇక్కడ ఒకప్పుడు ఒక రాయి ఉండేది ఇక్కడ ఇదివరకు వాళ్ళు. అలాగే మనతో పాటు ఇంకో పూజారి అయితే సమ్మయ్య గారు ఉన్నారు. సమ్మయ్య గారు, చెప్పండి, మీరు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ప్రధాన పూజారిగా కొనసాగుతున్నారు. చెప్పండి, ఆలయానికి గతంలో కూడా పలుమార్లు మీడియా కూడా వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. ఇంకా ఎటువంటి సౌకర్యాలు కావాలి? ఇప్పటికే ఎన్నో సౌకర్యాలు ఏర్పాటు చేశారు ఇప్పటికే భక్తులకు. ప్రతి ఏటా కూడా మంచిగా సుంగు జాతరతో మొదలైనటువంటి జాతర 3 రోజులు కూడా అత్యంత వైభవంగా చేస్తారని చెప్పని ఇక్కడ ఆదివాసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మీకు ఇంకా ఏమేమి కావాలనుకుంటున్నారు? మాకు ఇక్కడ వాటర్ పాయింట్ నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు వచ్చే భక్తులు. దీని గురించి ఏ ఒక ఆఫీసర్ కూడా మాకు పట్టించుకుంటాం లేదు. మాకు ఇంకా కరెంటు ఇంకా పైకి కూడా కావాలండి. అది గోదావరికి మంచిగా చిన్న దారి చేసినాము. ఆ దారి నుంచి భక్తులు పోయి అక్కడ స్నానాలు కూడా చేసి వస్తున్నారు. ఇక్కడ వాటర్ సరిపోతుంది సారు. ఇక్కడ కమిటీ వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోలేకపోతున్నారు. ఆ పూటకు వస్తారు, ఆ 3 రోజులు 4 రోజులు ఉంటారు, తుడుచుకొని వెళ్ళిపోతున్నారు. ఇది ఇప్పుడు కాదు, మా తరంతో 5వ తరం. ఇది ఇక్కడ ఎట్లా వెలిసిందని మాకు తెలియదు. ఇక కొత్త పెళ్లి దీన్ని ఒక సమ్మవాన్ని పడితరాజు పెళ్లి చేసుకొని ఇక్కడ అబ్రాసు బండల్లో వచ్చి పసుపు బట్టలు ఉచ్చుకొని సేమ్ ఎట్లా ఉంటుందండి సారు. పన్నసార్లు రాముడు సీత బండల మీద బట్టలు ఎండబెట్టుకొని కూర్చొని ఆయంలో కొంచెం వస్తుంది. ఇది చాలా సంవత్సరాలు సార్. ఇది మాకు తెలియదు. మా తరంతో 5వ తరము మా నుంచి పూజలు చేసుకుంటాం. ఏదైనప్పటికీ తెలంగాణ కుంభమేళాగా గావించినటువంటి సమ్మక్క సారలమ్మలు వనదేవతల ఏదైతే జాతర అయితే ఉందో అత్యంత వైభవంగా జరిపిస్తున్నారు. అదే నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ఎదురుగుట్టల ప్రాంతంలో ఉన్నటువంటి వెలిసినటువంటి అమ్మవార్ల జాతర కూడా ఎంతో వైభవంగా జరుగుతుంది. ఇప్పటికే వేలాది మంది భక్తులు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలు 4 రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. అదే నేపథ్యంలో వారికి కొంత సౌకర్యాలు అయితే కొంత తక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి కొన్ని సౌకర్యాలు ఏర్పరిస్తే కనుక ఇంకా అత్యంత వైభవంగా మేము ఈ యొక్క జాతరని మేము కొనసాగించే అవకాశం ఉందని మాత్రం ప్రధాన పూజారి చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.
నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.